శశి అలాగే సింధు ఇద్దరు రోడ్ పైన నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఇక వాళ్ళ వెనకాలే నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది సంధ్య. ఇక నువ్వెందుకు మాతో వస్తున్నావు, నువ్వు రాకు అనేసి ఇక శశి మళ్ళీ సంధ్యని అంటూ ఉంటే ఇక నువ్వెందుకు తనని పట్టించుకుంటున్నావు అని రిషి కూడా అనగానే ఇక నాకు కాళ్ళు బాగా నొస్తున్నాయి రిషి, ఇక ఎక్కడైనా కూర్చుందామంటే ఇక అప్పటి వరకు కొద్దిసేపు బస్ స్టాప్ దగ్గర కూర్చుందామనేసి రిషి అంటాడు. ఇక ఇద్దరు వెళ్ళి అక్కడ కూర్చుంటారు. ఇక నాకు నిద్ర కూడా వస్తుంది అనేసి శశి అనగానే ఇక రిషి తన ఒళ్ళో పడుకోబెట్టుకుంటాడు శశిని. ఇక శశి అలాగే తన ఒళ్ళో పడుకొని నిద్రపోతూ ఉంటుంది. ఇక అమ్మ నాకు కూడా నిద్ర వస్తుందమ్మా అనేసి ఇక రిషి కూడా అనగానే సింధు వెళ్ళి శశిని తన ఒళ్ళో పడుకోబెట్టుకుంటుంది. ఇక ఒకవైపు రిషిని కూడా పడుకోబెట్టుకుంటుంది. ఇక ఇద్దరికి దోమలు కరవడంతో తన కొంగుతో ఊపుతూ ఇక కప్పుతూ ఉంటుంది. ఇక సింధు ఇక ఈ విషయం ఎలా చెప్పాలి యష్కి అనేసి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక ఇద్దరు గాఢ నిద్రలోకి వెళ్ళిపోతారు. ఇక సింధు రిషిని లేపుతుంది. ఇక రిషి లేనన్న ఇక మనము శశిని వాళ్ళ ఇంట్లో డ్రాప్ చేసి మనం ఇంటికి వెళ్దాము అనేసి అనగానే ఇక రిషి సరే అమ్మ అని అంటాడు. ఇక సింధు రిషిని శశిని తీసుకుని ఇంటికి బయలుదేరుతుంది. ఇక యష్ వాళ్ళు చాలా కంగారు పడుతూ ఉంటారు. ఇక దమయంతి అందరూ కలిసి ఇక ఇంత లేట్ అయింది ఇంకా రాలేదు శశి, ఇక వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇద్దాంరా అనేసి దమయంతి అనగానే అలాగే అమ్మ అనేసి ఇక యష్ అందరూ కలిసి బయటికి వస్తారు. ఇక కారులో వెళ్ళబోతూ ఉంటే ఇక అప్పుడే ఆటోలో నుండి సింధు రిషి శశిలను తీసుకొని ఆటోలో నుండి దిగుతుంది. ఇక తనని చూసి అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇక శశిని తన భుజంపై ఎత్తుకొని ఇక రావడం చూసిన యష్ ఇక నీకు కొంచెమైనా బుద్ధి ఉందా, శశి నీ దగ్గరికి వస్తే ఒక్కసారైనా ఫోన్ చేసి చెప్పాలని తెలియదా అనేసి సింధుని తిడుతూ ఉంటాడు యష్. ఇక ఆపు యష్ అనేసి సింధు అంటుంది. ఇక అప్పుడే శశికి మెలకువ వస్తుంది. ఇక మెలకువ రావడంతో ఇక అక్కడ యష్ వాళ్ళని చూసి సీరియస్ అవుతుంది శశి. ఇక నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు, నేను రాను అని చెప్పాను కదా, ఇక్కడ ఉండనని చెప్పాను కదా, నేను ఇక్కడ నుండి పారిపోతాను అని చెప్పి శశి ఇక సింధు నుండి తప్పించుకొని పారిపోతూ ఉంటుంది. ఇక అప్పుడే అందరూ పట్టుకొని ఇక ఏంటమ్మా నువ్వు చేసేది, ఇక అలా చేయొద్దమ్మా తప్పు అనేసి దమయంతి వాళ్ళందరూ నచ్చ చెప్తూ ఉంటారు. ఇక యష్ నీకు ముందే చెప్పాను ఇక శశి పైన చేతెత్తొద్దు అనేసి, తనని కొట్టొద్దు, ఇక తనని బుదకరించి ఇక తనని మార్చాలి అని మరీ మరీ చెప్పాను, అయినా కూడా నువ్వు వినట్లేదు అనేసి అనగానే ఇక అందరూ ఇక చంద్ర కూడా ఇక ఇలా అమ్మ శశి నీ దగ్గరికి ఎలా వచ్చింది అనేసి అడిగితే ఇక నేను రోడ్ పైన నడుచుకుంటూ ఇద్దరం కలిసి ఎగ్జిబిషన్కి వెళ్ళి వస్తూ ఉంటే ఇక శశి వెనకాల రౌడీలు పడ్డారు మా అమ్మయ్య, ఇక వాళ్ళ నుండి తప్పించుకొని ఇక అప్పుడే బయటపడ్డాము అని, ఇక శశి ఇక్కడికి రానంటే తనని మెల్లగా ఇక్కడికి తీసుకొని వచ్చాను అని సింధు జరిగిన విషయం అంతా చెప్తుంది యష్ వాళ్ళతో. ఇక సింధు యష్తో ఇలా అంటూ ఉంటుంది. ఇక నీకు శశిని పెంచడం చేత కాకపోతే నేను పెంచుతాను నా కూతుర్ని, ఇక కానీ ఇలా నువ్వు కొట్టడం తిట్టడం మాత్రం తనని చేయొద్దు, తనని మార్చాలంటే మార్చు కానీ ఇలా చేయొద్దు అనేసి వార్నింగ్ ఇచ్చి ఇక నా కొడుకుని దక్కించుకున్నట్టు నా కూతుర్ని కూడా దక్కించుకోగలను అని చెప్పేసి అక్కడ నుండి కోపంగా వెళ్ళిపోతుంది సింధు. ఇక శశిని చూసిన యష్కి చాలా కోపం వస్తూ ఉంటుంది. ఇక నీకు ఎవరు చెప్పారు ఇంట్లో నుండి పారిపోమని, ఇక ఎవరు సలహా ఇచ్చారు అనేసి యష్ శశిని అడుగుతూ ఉంటే కన్యాకుమారి తన పేరు ఎక్కడ చెప్తుందో అని కంగారు పడుతూ ఉంటుంది. ఇక యష్ అడిగిన దానికి సమాధానం చెప్పకుండా అలాగే ఉంటుంది శశి. ఇక వెంటనే యష్ చెప్పు ఇక ఎవరు చెప్పారు నీకు ఇలా చేస్తావా నువ్వు అనేసి యష్ శశి పైకి చేతెత్తగానే ఇక ఆగు నాన్న అని గట్టిగా అరుస్తుంది శశి. ఇక యష్కి వేలు చూపెడుతూ ఇలా అంటూ ఉంటుంది. ఇక నాన్న నీకు ముందే చెప్పాను నన్ను కొట్టడం తిట్టడం చేస్తే నేను ఊరుకోను, ఇంకోసారి ఇలాగే చేస్తే నేను సింధు దగ్గరికి వెళ్ళిపోతాను. సింధు దగ్గర రిషి చాలా సంతోషంగా ఉన్నాడు, ఇక నేను కూడా అక్కడికి వెళ్ళిపోతాను అని ఇక శశి అనగానే ఒక్కసారిగా ఇంట్లో వాళ్ళందరూ షాక్ అవుతారు. ఇక అలా అనకమ్మా, ఇక నువ్వు కనిపించలేదని కోపం మీద నాన్న అలా అన్నాడు కానీ నీ మీద కోపం ఏమీ లేదు అని దమయంతి నచ్చ చెప్తూ ఉంటుంది శశికి. ఇక కన్యాకుమారి ఇక నువ్వు లోపలికి తీసుకొని వెళ్ళి సంధ్య భోజనం పెట్టు శశికి అని చెప్పగానే కన్యాకుమారి సంధ్య ఇద్దరూ కలిసి లోపలికి తీసుకెళ్ళి భోజనం పెట్టడానికి తీసుకెళ్తూ ఉంటారు. ఇక యష్ ఆలోచిస్తూ ఉంటే దమయంతి యష్ దగ్గరికి వచ్చి ఇక
నేను శశి నోట ఏదైతే వినవద్దు అనుకున్నానో అదే మాట విన్నానురా. ఇప్పటికైనా తనని బుదగరించి మార్చడానికి ట్రై చేయంటే ఇక తను మన చేతి దాటిపోతుందమ్మా అంటే ఇక అవునురా నాకు కూడా అర్థమవుతుంది అనేసి ఇక దమయంతి కూడా అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక యష్ తన గదిలోకి వెళ్ళి కూడా శశి గురించి ఆలోచిస్తూ ఉంటాడు. శశిని ఎలా మారవాలి, ఇక ప్రిన్సిపల్ కూడా చెప్పింది శశి పూర్తిగా చెడిపోయింది అని. ఇక రిషిని పెంచినట్టుగా శశిని పెంచట్లేదు అంటుంది. ఇక నేను ఏం చేయాలి అనేసి యష్ ఆలోచిస్తూ ఉంటే ఇక అప్పుడు దమయంతి కాఫీ తీసుకొని వస్తుంది యష్ కోసం అని. ఇక ఏంట్రా నీ కళ్ళు అంత ఎర్రబడిపోయాయి అనేసి అడుగుతూ ఉంటుంది దమయంతి. నేను శశి గురించి ఆలోచిస్తూ ఉంటే ఇక కంటి మీద కునుకు వేయలేకపోతున్నానమ్మా. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. శశి పూర్తిగా చెడిపోయింది. తనని ఎలా దారిలోకి తీసుకొచ్చుకోవాలో నాకు అర్థం కావట్లేదు అంటే ఇక మెల్లగా నచ్చచెప్పి మార్చుకోవాలిరా అంటే ఇక తను చేయి దాటిపోయిందమ్మా నాకు. తను వింటేనే కదా ఇక మనం ఏదైనా చెప్పగలం అనేసి యష్ కూడా అంటూ ఉంటాడు. ఇక తను మారాలంటే ఒకటి ఉందిరా. ఇక నువ్వు సంధ్య మెడలో తాళి కట్టాలి. ఇక సంధ్యని అమ్మగా అనుకుంటుంది, నిన్ను నాన్నగా అనుకుంటుంది, కానీ మిమ్మల్ని భార్యాభర్తల్లాగా అనుకోవట్లేదు. అందుకే ఇలా చేస్తుంది. ఇక నువ్వు సంధ్య మెడలో తాళి కట్టావంటే ఖచ్చితంగా మీరిద్దరు భార్యాభర్తలని శశి నమ్ముతుంది. అప్పుడు ఆటోమేటిక్గా మారుతుంది అని చెప్తే ఇక యష్ కూడా ఆలోచిస్తూ ఉంటాడు. ఇక సింధు శశిని ఎలా మార్చాలి, తను ఇంత మొండిగా తయారవుతుంది, ఏం చేయాలి అనుకుంటూ ఇక అక్కడ ఎలా ఉందో పరిస్థితి ఎలా తెలియాలి అనుకుంటూ ఉంటుంది సింధు. ఇక అప్పుడే ఇక చంద్ర సింధుకి కాల్ చేస్తాడు. ఇక సింధు శశి పూర్తిగా చెడిపోతుందమ్మా. ఇక ఇక్కడ కన్యాకుమారి వల్లే శశి అలా తయారవుతుంది. తనని ఎలా మార్చాలో నాకు అర్థం కావట్లేదమ్మా అంటే ఇక నాకు కూడా అర్థమవుతుంది. ఇక నేను కూడా అదే ఆలోచిస్తున్నాను అంటే ఇక మీ అత్తయ్య యష్ తోటి సంధ్య మెడలో తాళి కట్టించాలని చూస్తుందమ్మా అంటే ఇక నాకు కూడా తెలిసింది మామయ్య అనేసి సింధు అంటుంది. ఇక అలా సైలెంట్గా ఉన్నావేంటమ్మా, ఇక నీ ఇంట్లోని నీ భర్తని అందరినీ కాపాడుకునే బాధ్యత నీకు లేదా, నువ్వు ఇక్కడికి వస్తేనే అంతా చక్కబడుతుంది అని చంద్ర అనగానే ఇక సరే మామయ్య అని ఫోన్ పెట్టిస్తుంది సింధు. ఇక సింధు ఆలోచిస్తూ ఉంటుంది. ఇక ఆఫీస్లో యష్ దగ్గరికి సింధు కోపంగా వెళ్తుంది. ఇక వెనకాలే చాటుగా ఇక సంధ్య వాళ్ళ మాటలన్నీ వింటూ ఉంటుంది. ఇక యష్ నువ్వు శశిని నా దగ్గరికి పంపించేసే, ఇక నీకు నా కూతుర్ని ఎలా పెంచాలో అర్థం కావట్లేదు, తనని నువ్వు జాగ్రత్తగా పెంచట్లేదు, ఇక నేను జాగ్రత్తగా చూసుకుంటాను అని సింధు అంటే ఇక తను నిన్ను అమ్మగా అనుకుంటేనే కదా అసలు అని యష్ అంటాడు. ఇక అనుకుంటుంది నన్ను ఖచ్చితంగా అమ్మగా అనేసి సింధు అంటూ ఉంటుంది. ఇక నిన్ను కాదు సంధ్యని అమ్మగా అనుకుంటుంది. ఇక త్వరలోనే నేను సంధ్య మెడలో తాళి కట్టబోతున్నాను అని యష్ అనగానే ఇక సింధు కూడా షాక్ అవుతుంది. ఇక మరి నిజంగానే యష్ అనుకున్నట్టుగా సంధ్య మెడలో శశి కోసమని తాళి కడతాడా, మరి సింధు ఏం చేస్తుంది, ఇక యష్ని వదిలేసుకుంటుందా, మరి తన భర్తని పిల్లల్ని ఎలా దక్కించుకుంటుంది సింధు, ఏం జరగబోతుందో మరి నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.